హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి అనేది నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మీకు ఈ బ్లాగ్లో చూపిస్తున్నాను. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ మేము ముందు రోజే పత్రి పూజకి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేసుకుంటాము. నెక్స్ట్ డే మార్నింగ్ వినాయక చవితి రోజేమో గణపయ్యని తీసుకొస్తామండి. మేము మార్నింగ్ ఫ్రెష్ అయిపోయాము. నేను వచ్చి స్వామివారికి నైవేద్యాలు అనేది ప్రిపేర్ చేస్తున్నాము. స్వామివారికి ఉండ్రాళ్ళు కుడువులు మెయిన్ కదండి, ముందు అనేది అది ప్రిపేర్ చేస్తున్నాను. మా వారు వచ్చి స్వామివారికి పీఠము పాలవెల్లికి అలంకరణ అనేది చేస్తున్నాడు. మా బాబు పుస్తకాలకేమో గమ్ గమ్ గణపతే నమః అంటూ నాన్న పసుపు కుంకుమ రాసి పక్కన పెట్టు నాన్న అని చెప్పాను. వాడు ఆ పని చేస్తున్నాడు. నేను వచ్చి పసుపు గణపతిని ప్రిపేర్ చేశానండి. అలాగే గణపతిని స్థాపించుకున్నాము. తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట. వారికి ఎంతో ప్రీతికరమైనది గరిక. ఆ గరికని సమర్పిస్తూ అష్టోత్తర శతనామావళి చేసుకున్నాము. వినాయకుని వరతకల్పము చదివి పూజ పూర్తి చేసుకున్నాము. స్వామివారికి ప్రసాదము అనంగానే ఇండ్లల్లో గుర్తుకొచ్చేది కుడువులు ఉండ్రాళ్ళు అండి. అదే మండపాల్లో అయితే లడ్డు ప్రసాదము. మా పూజ అనంతరము కంకణాలు అనేది ఇంట్లో వాళ్ళందరము కట్టుకున్నామండి. చవితి చేసుకోవడం వలన మన జీవితంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగుతాయి. పిల్లలకి చదువు బాగా వస్తుంది, మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఇంట్లో పూజ చేసుకొని ఈవినింగ్ టైము మండపాలు చూడడానికని వెళ్ళామండి. మేము ప్రతి సంవత్సరము 9, 11, 21 అనేది మేము స్వామిని దర్శించుకుంటాము. మాకు గుంటూరులో 99 అడుగులు ఎత్తుగల మట్టి గణపయ్యని పెట్టారండి. ఇది సౌత్ ఇండియాలోనే అతి పెద్దది. వినాయక చవితి సందర్భంగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ